12 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతుంది. 45 రోజుల పాటు ఉత్సవంలా సాగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా వస్తారని యూపీలోని యోగి ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతుంది. భద్రతా విషయంలో రాజీ పడకుండా 50,000 మంది సిబ్బందిని మోహరించనుంది. నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటి లోపల 100 మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగించనున్నారు. కుంభమేళా కోసం కృత్రిమ మేధాతో కూడిన 2700 సీసీ కెమెరాలతో 24 గంటలు రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. మరోవైపు నేత్ర కుంభ్ శిబిరం ద్వారా 5 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 3 లక్షల మందికి కళ్లద్దాలను పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది యోగి సర్కార్. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం 2,000కు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేస్తుంది. మరోవైపు కుంభమేళా యాత్రికుల కోసం మరో 12 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లను చేసింది. తిరుపతి నుండి విజయవాడ కూడా రైళ్లను నడపనుంది. మహాకుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం 7,500 కోట్లు ఖర్చు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ కుంభమేళాకు 40 కోట్ల మందికి పైగా వస్తారని అంచనా వేస్తుంది యోగి సర్కార్.